ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన చుట్టుపక్కల ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. కరప్షన్, మనీ లాండరింగ్ వంటి యాక్టివిటీస్ ని అరికట్టడానికి ఒక సెంట్రల్ ఏజెన్సీ, దాని పేరే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, షార్ట్ కట్ లో ఈడీ అంటారు. మరి ఈ ఈడీ ఎక్కడి నుంచి పనిచేస్తుంది, ఇలాంటి ఫైనాన్షియల్ క్రైమ్స్ అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది మనం ఈ రోజు మన వీడియో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఈడీ ఒక లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ మరియు ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తూ ఉంటుంది. ఈడీ ఫోకస్ మొత్తం అంతా మనీ లాండరింగ్, ఫారెన్ ఎక్స్చేంజ్ వైలేషన్స్, కరప్షన్ మరియు ఎకనామిక్ అఫెన్సెస్ మీద కేసెస్ ని దర్యాప్తు చేసి విచారించడమే. దీని మెయిన్ ఎయిమ్ వచ్చి బ్లాక్ మనీని అరికట్టడం. ఈడీని 1956 లో May 1 స్థాపించారు. ఈడీ 4 యాక్ట్స్ అనుగుణంగా పనిచేస్తూ ఉంటుంది. 1974 లో వచ్చిన కన్జర్వేషన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ యాక్ట్, 1999 లో వచ్చిన ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, 2002 లో వచ్చిన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ మరియు 2018 లో వచ్చిన ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ అనుగుణంగా ఈడీ పనిచేస్తూ ఉంటుంది. ఈడీ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. ఈడీకు 5 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. ముంబై, చెన్నై, చండీగఢ్, కోల్కతా, ఢిల్లీలో ఉన్నాయి. వీటితో పాటు దేశమంతటా 16 జోనల్ ఆఫీసెస్ మరియు 14 సబ్ జోనల్ ఆఫీసెస్ ఉన్నాయి. ఈడీ 2002 PMLA యాక్ట్ ద్వారా మనీ లాండరింగ్ సస్పెక్ట్ ని వితౌట్ అరెస్ట్ వారెంట్ తో అరెస్ట్ చేయవచ్చు. అఫ్ కోర్స్ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఈడీకు అరెస్ట్ చేసే అథారిటీ, ఫైన్స్ వేయడం మరియు ప్రాపర్టీని సీజ్ చేసే అథారిటీ కూడా ఉంటుంది. ఫైనాన్షియల్ క్రైమ్స్ పెరిగే కొద్దీ ఈడీ బాధ్యత ఎక్కువగా పెరుగుతోంది. మన సొసైటీలో ఈడీ రోల్ చాలా ఇంపార్టెంట్. మనీ లాండరింగ్, కరప్షన్ వంటివి ఎన్నో సీరియస్ క్రైమ్స్ కి లింక్ అయ్యే అవకాశం ఉంటుంది. డ్రగ్స్, టెర్రరిజం, లార్జ్ స్కేల్ ఫ్రాడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈడీ రోల్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదే ఈడీ గురించి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై బాయ్.